నమస్తే అండి. నేను ఇవాళ పొట్లకాయ కూర చూపిద్దాము అనేసేసి ఈ వీడియో తీస్తున్నా. నేను ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూశానండి. అందులో అసలు ఈ పొట్లకాయ డైరెక్ట్గా కోసి కూరలో వేసేస్తున్నారు. కానీ అసలు చిన్నప్పటి జ్ఞాపకం, ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. 2 పొట్లకాయలు తీసుకున్నా. ఈ సైజు, ఇప్పుడు ఇవి కనిపించడానికి పెద్ద సైజు ఉన్నాయి. ఇవైతే వీటికన్నా 2 చిన్న సైజులే. అంటే ఇక్కడ నుండి మొదలు పెడితే పొట్లకాయ ఇంతటితో అయిపోతుంది. అంత చిన్న ఆ సమానంగా ఉన్న 2 చిన్న పొట్లకాయలు కోసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సగం అర్ధచంద్రాకారంలో ఉంది. మీ ఇష్టం వచ్చిన రకంగా మీరు కోసుకోవచ్చు. అయితే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది, నాకు చిన్నప్పటి జ్ఞాపకం, ఇప్పుడు నేనున్న ప్లేస్లో నేను మా అమ్మ వాళ్ళకి కాల్ చేసి ఈ టైంలో కనుక్కోవడానికి కూడా ఇది కరెక్ట్ టైం కాదు. సో అందాజాగా నేను ఉప్పు వేసి ఫస్ట్ చేయాల్సింది, అసలు పొట్లకాయలో ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకోవడం అండి. యూజ్ యువర్ హ్యాండ్. భగవంతుడిచ్చిన చేతికి అమృత బిందువులు ఉంటాయి అంటారు తినేటప్పుడు కూడా. సో చక్కగా 10 సార్లు చేతులు సబ్బు పెట్టి కడుక్కోండి, టవల్ పెట్టుకోండి, తుడుచుకోండి. అసలు ఫస్ట్ నేను ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూశాను, పొట్లకాయ పాలు పెట్టి కూర చేసుకోవాలి అనేసి. పాలు పెట్టి వండిన కూరలు వీడియోలు ఎన్నో ఉన్నాయి, కానీ బేసిక్ స్టెప్ నాకు ఎవరు చూపించలేదే అనిపించింది. ఇది చిన్ననాటి జ్ఞాపకం. పొట్లకాయలో ఉప్పు వేసి ఇలా కలిపి ఊరికి నీళ్ళు వచ్చేస్తుంది చూడండి, తడొస్తుంది. కాసేపు ఇలా ఉంచేయండి, 2 గంటల, అరగంట, 3. నాకు ఇవి లేతకాయలనే అనిపించాయి. పెద్దగా అంత గింజలు కూడా నాకు ముదురుగా రాలేదు. కొన్ని గింజలు నేను కావాలని తీసేసాను, పిల్లలు తినరేమో ఆ పచ్చి లేత గింజలు ఉన్నా అనేసి అని. సో ఉప్పు వేసా, కలిపా చేత్తో. ఇది ఒక 40 మినిట్స్ ఉంచేద్దాం అనుకుంటున్నాను. 2 అవర్స్. ముదురుకాయ అయితే ఎక్కువ ఇలా ఉంచడం బెటర్. నాకైతే ఇది పర్వాలేదు, ఒక రకంగా లేతకాయ లాగానే ఉంది. కాసేపు ఒక 40 మినిట్స్ ఉంచేస్తా, తర్వాత చూపిస్తాను 40 మినిట్స్ అయిన తర్వాత. ఇది అసలు ఎక్కడ ఎవరు చెప్పట్లేదు, డైరెక్ట్గా కోసి బాండీలో వేసేస్తున్నారు తాలింపు ఇది అది అని. ఉప్పు వేసి పెట్టుకోవాలి కదండి. బీరకాయ కానీ, బీరకాయ అంటున్నాను, ఈ పొట్లకాయ. ఆ స్టెప్పే మిస్ అయిపోతున్నారు ఈ తరం వాళ్ళు. సో ఉప్పు వేసి కాసేపు పెట్టుకోండి ఫస్ట్ పొట్లకాయని. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి అండి, నేను 40 మినిట్స్ ఉంచాను, చూపిస్తున్నాను వంచి. ఇదిగోండి నీళ్లు కనిపిస్తున్నాయి కదా. సో ఉప్పుతో ఇది ఊరుతుంది, కూర ఊరి నీళ్ళు వదులుతుంది. దట్స్ ద పర్పస్ అనమాట, ఉప్పు వేసి ఉంచడానికి. కంపల్సరీ పొట్లకాయకి నాకు చిన్నప్పటి జ్ఞాపకం, ఇలా ఉప్పు వేసి ఉంచేవారు మా అమ్మ. శుభ్రంగా పిండేసి ఇంకో గిన్నె తెచ్చుకోవాల్సింది. మీ గుప్పెట్లో మీకు ఎంత శక్తి ఉందో తెలుస్తుంది. నీళ్లు వస్తూనే ఉంటాయి పిసికిన కొద్దీ. పిండి పక్కన పెట్టుకోండి. సో ఇలాగా మొత్తం నీళ్లు పొట్లకాయలో నుండి తీసేయాలి. నాకు తెలిసి ఆ నీళ్లు పారేస్తారేమో, బికాస్ దాని నిండా ఉప్పే ఉంటుంది. అంత సాల్టీ వాటర్ ఏం తాగుతాము, లేదా డైల్యూట్ చేసుకుని తాగుతారేమో నాకు తెలీదు. సో ఫస్ట్ స్టెప్ పొట్లకాయ కూరలో ఇదే అండి. పిండి ఉప్పు వేసి నానబెట్టి, లేత ముదురు ప్రకారంగా పిండి ఇలాగా, నీళ్ళు కనిపిస్తున్నాయి కదా మీ అందరికీ, నీళ్ళు ఇలా పిండి. కావాలంటే ఇది మళ్ళీ ఇంకో రౌండ్ పిండుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే ఓపిక లేదు, నేను కూరలోకి దిగిపోతాను. సో నేను కాస్త నూనె వేసుకుని ఆల్రెడీ ఇక్కడ సాస్ ప్యాన్ వేసుకున్నాను, ఫ్రైయింగ్ ప్యాన్ వేసుకున్నాను. ఇది చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఒక ఎండుమిర్చి, నా ఎండుమిర్చి అయితే చాలా స్పైసీ, సో నేను ఒకటే వేసాను. ఇక్కడ కొంచెం ఆవాలు. ఈ మాత్రం కూరకి 2 పొట్లకాయలు చిన్నవి చూపించా కదా, ఈ దానికి కాస్త పోపు సరిపోతుంది. కొంచెం ఆవాలు. ఈ స్పూన్లు అందరి ఇళ్లలో దాదాపు ఉంటాయి, తెలుగు వాళ్ళ ఇళ్లలో. మినప్పప్పు అండ్ కొంచెం
జీలకర్ర. నేను శనగపప్పు వేయదలుచుకోవాలా, శనగపప్పు కూడా వేసేవాళ్ళు వేస్తారు. అది చాలండి పోపుకి. సో నేను ఇంకా ఏమీ వేయదలుచుకోలేదు, కొంచెం పసుపు వేస్తాను తర్వాత. కూరలో గుర్తుంచుకోండి, మనం ఉప్పు వేసి ఊరించి నీళ్లు తీసేసి పిండుకున్న కూర. సో ఉప్పు మీరు వేసుకుంటున్నప్పుడు ఈ కూరలో జాగ్రత్తగా లాస్ట్లో టేస్ట్ చూసో మధ్యలోనో కొంచెం వేసుకోండి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. కొంచెం మినపప్పు కలర్ మారితే ఇక్కడ కరేపాకు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను కరేపాకు కోసం బయట బాల్కనీలో ఎండలోకి వెళ్ళాలి, ఎండ పేలిపోతుంది. సో ఐ జస్ట్ లీవ్ ఇట్. పోపు కుక్ అయిపోయింది, పోపు ఫ్రై అయ్యింది, ఎండుమిర్చి డ్రై అంటున్నాను, డార్క్ అయ్యాయి, మినపప్పు కాలింది. సో నేను వేసేస్తున్నాను కూర. నేను కూర ఒక్కసారే పిండానండి, చేతుల్లో శక్తి లేదు, ఏదైనా అనుకోండి. సో సాత్విక ఆహారము అనుకోవచ్చండి ఇది. నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కావాలని వేయట్లేదు, తర్వాత పాలు వేస్తాను. ఇందులో ఉప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రస్తుతం నేను ఇందులో ఉప్పు కూడా వేయదలుచుకోవాలా. ఆ కాస్తపాటి ఆయిల్ పోపు దీనికి కలిసిపోయేటట్టుగా పెట్టుకున్నాను. ఇగో ఇంత కలిపాను కదా, చాలు. మూత పెట్టేసేసి మూత తీసుకొస్తాను. మూత పెట్టేస్తున్నానండి. ఒకసారి తిప్పాను కదా, సిమ్లో పెట్టుకోండి. మీ ఫ్రైయింగ్ ప్యాన్ గురించి మీకు చాలా ఐడియా ఉంటుంది, అది అడుగు అంటేటట్టుగా ఉంటుందా, ఓకేనా, ఆ ప్రకారంగా మీరు సిమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. నేను మీడియం ఫ్లేమ్ కన్నా చాలా తగ్గించేసి ఈ ఒక 5-10 మినిట్స్ 8 మినిట్స్ దాకా నేను ఇది మగ్గనివ్వాలి, సాఫ్ట్ అవ్వాలి అని నేను ఉంచేస్తున్నా. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకోండి, చూసుకోండి ముక్క ఫ్రై అయిపోతుందా మాడిపోతుందా ఏంటి అన్నది మీరు చూసుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ ఇలా కుక్ చేయండి, మధ్య మధ్యలో మూత తెరుచుకుని చూసుకుని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ. మీ కూర మీకు ఏ స్టేజ్లో ఎలా మాడుతుందో మీ సాస్ ప్యాన్ ప్రకారంగా మీకు తెలుస్తుంది. అలా ప్లీజ్ క్యారీ ఆన్. 5-6 మినిట్స్ అయిందండి ఇది మగ్గుతూ. నేను కొంచెం పసుపు వేస్తున్నాను, పసుపు వేసి తిప్పి మళ్ళీ కాస్త తిప్పడం అటు ఇటు కూరని కలబెట్టి మూత పెట్టేస్తాను. ఇంకొంచెం మగ్గనిద్దాము. ఈలోపు నేను ఇది 1 కప్ అండి, 1 కప్ మెజర్మెంట్లో నేను ఈ బౌల్లో పాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా తీసి బయట పెట్టుకున్నాను. ఆ కూర ఇంకొంచెం మగ్గేంత వరకు ఈ పాలు కాస్త ఎంతవరకు రూమ్ టెంపరేచర్కి వస్తాయో కాస్త కూలింగ్ తగ్గుతుంది అని 1 కప్ మెజర్మెంట్ పాలు. మీ ఇష్టము, మీరు మీ కూరకు తగ్గట్టుగా పాలు తగ్గించుకోవడమా పెంచుకోవడమా మీరు చేసుకోండి. 8 మినిట్స్ పైనే అయిందండి. నేను తీసేస్తున్నాను కూరని, అంటే మూత తీసేసి ఐ థింక్ ఇట్స్ టైమ్ టు లైక్ జస్ట్ యాడ్ మిల్క్. ఇంకా 8 మినిట్స్ తర్వాత ఇలా ఉంది, కొంచెం ష్రింక్ అయింది, కొంచెం ఉడికింది అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది, చూడండి. సో ఐ థింక్ ఐ కెన్ యాడ్ మిల్క్ నౌ అట్ దిస్ స్టేజ్. చూపించా కదా ఇలా 1 కప్ మిల్క్ మెజర్మెంట్ తీసుకున్నాను అని. నేనంతా నా గెస్ వర్క్తో నేను చేస్తున్నాను, చెప్పా కదా అడిగే టైం లేదు. ఇది నేను ఐఎమ్ ఎట్ ఎ డిఫరెంట్ టైం జోన్, మా అమ్మ వాళ్ళు ఇంకో డిఫరెంట్ టైం జోన్. 1 కప్పు నీళ్లు కలిపేశాను. నా లెక్క ఏంటయ్యా అంటే, ఎలా నాకు తెలుస్తుంది నేను 1 కప్ నాకు సరిపోతుంది అంటే, ఎవ్రీ పీస్, ప్రతి పీస్ ఆఫ్ దిస్ కూర, ఈ కూర పొట్లకాయ ముక్క నీళ్ళల్లో సోక్ అయింది కదా. సో ఆ రకంగా నాకు నేను గమనించుకుంటున్నాను 1 కప్ సరిపోతుంది, ఇంకా నేనేం వేయక్కర్లేదు అని. అంత సోక్ అయ్యి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అని నాకు నేను నిర్ధారించుకుంటున్నా. పసుపు వేసాము ఇందాక కాబట్టి
ఇదేదో మజ్జిగ పులుసు లాగా కనిపిస్తుంది, మజ్జిగ పులుసు కాదు. నేను వేసింది పాలు. ఈ పాలంతా శుభ్రంగా ఈ పాలలో ఈ ముక్కంతా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఇంకా ఈ కూరని సిమ్ మీడియం అలాగ పెట్టుకుని మీ బాండీ ప్రకారంగా కూర పాలు ఏది మాడిపోకుండా మెల్లిమెల్లిగా కూరను ఉడికించుకోవడమే. సో అండ్ తర్వాత నేను లాస్ట్లో ఉప్పు వేస్తాను చూసుకుని అంతా. సో ప్రస్తుతానికి మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నా. అండ్ ఇదిగో ఈ మెజర్మెంట్ అంటే ఇలాగా నేను ఈ లెవెల్గా పెట్టుకున్నాను. అంటే మీడియము వద్దు, హై ఇటువైపు వద్దు, ఇలా మీడియం కన్నా కొంచెం తక్కువగా నేను ఫ్లేమ్ పెట్టుకున్నాను. అలా ఉంది ఫ్లేమ్. ఇది ఉడకాలండి. ఇప్పుడు పూర్తిగా కూర మగ్గాలి 100%. పాలంతా తగ్గిపోతాయి ఉడికి. మీరు ఎంత లిక్విడ్ కావాలో ఆ స్టేజ్లో స్టవ్ ఆర్పేసుకోవచ్చు. నేను తర్వాత చూపిస్తాను. ఇంకో 10 minutes తర్వాత అండి ఇదిగోండి ఇలా ఉంది. ఒకటైతే నేను గ్రహించాను, ఇలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటున్నందుకు టైం అయితే చాలా పడుతోంది, గబగబా అవ్వట్లేదు. సో తొందరగా చేసే కూర అయితే కాదు అని నాకు అనిపిస్తోంది. ఇంకోటి ఎంత లేతగా ఉంటే అంత తొందరగా కూర అయిపోతుంది అని కూడా నేను విన్నాను. ఏంటంటే మేబీ లైక్ మీరు చాలా ఎర్లీగా ప్రెప్ వర్క్ అంతా చేసుకుని ఫస్ట్ ఈ కూరే స్టవ్ మీద పెట్టుకుని మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటే, పప్పు కూర లేదా ఏమైనా ముక్కలు పులుసు చేస్తున్నారా అలాంటివన్నీ ఫస్ట్ ఇది స్టవ్ మీద పెట్టి ఇంకోటి చేసుకుంటే ఇదంతా తెలీదు ఇంత టైం పడుతుందా అని. యాక్చువల్లీ నా వంట అంతా అయిపోయింది, ఈ కూర లాస్ట్లో పెట్టినందుకు నాకు టైం పడుతుంది. ఇది నేను హోల్ మిల్క్ వాడానండి, ఫుల్ ఫ్యాట్ హోల్ మిల్క్, ఆర్గానిక్ హోల్ మిల్క్ వాడాను. మేము 0 ఫ్యాట్ మిల్క్, ఫ్యాట్ ఫ్రీ మిల్క్, 1% 2% మిల్క్ వాడితే ఎలా వస్తుంది అన్నది నాకు అసలు ఐడియా కూడా లేదు. సో అది కూడా మీరు చూసుకోండి. నేను మిల్క్ అంతా ఇవాపరేట్ మొత్తం కలిసిపోయే వరకు ఐ వాంట్ టు కుక్. సో నాకు ఇంకా టైం పడుతుంది. ఒకసారి తిప్పాను, ఒక పని చేస్తాను. యాక్చువల్లీ ఐ మేక్ ఇట్ ఇంటూ మీడియం, కానీ ఐ కమ్ బ్యాక్ సూన్. నాకు మళ్ళీ అడుగు మాడుతుంది అని ఇంకో భయం. చేస్తున్న కాస్త కూర పాడైపోతే ఎలాగా. ఓకే, ఐ జస్ట్ కమ్ బ్యాక్ సూన్. మళ్ళీ తిప్పడం అలాగా, అంతే ప్రొసీజర్. ఆ పాలంతా ఎగిరిపోయేంత వరకు. లేదు కొంచెం పాలు ఉంచుకుంటాను పూర్తిగా అని అంటే లిటిల్ థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా మారిపోయేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసి తిన్నా ఇట్స్ ఫైన్. బట్ ఐ జస్ట్ ట్రై టు కుక్. ఇంకా పాలు ఉంది కాబట్టి. చాలా సేపు అయిందండి ఉడకనిచ్చి. ఇదిగోండి మీ ఎదురకుండా టైం టేకింగ్ అయితే అనిపించింది నాకు ఈ కూర. లేదా వండే గిన్నె పట్టి కూడా ఉంటుందేమో. ఇదిగో చూడండి, పాలంతా ఎగిరిపోయి పాలు దగ్గరికి వచ్చేసేసి ఏదో ఖోయానో ఏదో పనీర్ అంతా మిక్సీలో క్రష్ చేసి వేసామో లాగా అనిపించేస్తుంది. హోల్ మిల్క్ 100% కూర ఉడికింది, చూడ్డానికి చాలా బాగుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏం వేయలేదు. సాత్విక ఆహారం, చూస్తుంటే బాగుంది అనిపిస్తుంది. శనగపప్పు కూడా వేయలేదు. బాలింతరాళ్ళకి పెడతారు, రోగగ్రస్తులైన వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అని పెట్టే పొట్లకాయ కూర. బట్ ప్రస్తుతానికి నేను బాలింతరాల్ని కాదు, ఇంట్లో బాలింతరాళ్ళు ఎవరు లేరు. నేను మొదటి నుండి చెప్తున్నా కదండి, సాల్ట్ వేయకండి, చూసి వేసుకోండి అని. నేను అందాజగా నేను రుచి చూడట్లేదు, కానీ ఇదిగోండి ఇంత సాల్ట్ వేస్తున్నా ప్రస్తుతం, పడుతుందేమో అనేసి అని. తర్వాత అన్నంలో కూడా ఎవరి కంచెంలో వాళ్ళు సాల్ట్ వేసుకుని కలుపుకుని తినచ్చు. బికాజ్ మనం మొదట్లోనే సాల్ట్ వేసి మ్యారినేట్ చేసినట్టుగా పక్కన పెట్టి కాసేపు పిండి చేసాం కదా. సో కూర అయితే అయిపోయింది. ఇంకా దగ్గర తీసుకొచ్చి ఇంకా దగ్గరగా, ఇంకా అసలు పూర్తిగా ఈ మాత్రం గ్రేవీ కూడా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉంచి చాలాసేపు అయింది. నేను ఆర్పేస్తున్నా. ఒక ముద్ద అన్నంలో తిని మీకు చూపిస్తా.
ఆర్పేస్తున్నాను. ఇదిగోండి అండి, నేను మీ ఎదురుకుండా కూర కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూస్తుంటే నాకు అనిపిస్తోంది ఇంకొంచెం పాలు ఇంకా దగ్గర పడేంత వరకు అలా మరీ సిమ్లోనే వదిలేయకుండా కొంచెం హైలో పెట్టుకుని దగ్గరుండి పాలు ఇంకా మరిగించుకుని కూర గట్టిగా వచ్చేటట్టు చేసుకోవచ్చేమో అని నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. సో నేను సాల్ట్ ఏం వేయలా, ఐఎమ్ రెడీ టు ఈట్. బీరకాయ అంటున్నా, పొట్లకాయ పాలకూర. దుర్గాదేవి అయి నమో నమః. కాస్త వేడిగా ఉంది. ఓకే, రెడీ. బాగుంది. అసలు ఒకే ఒక ఎండుమిరపకాయ వేశాను కదా, ఆ ఎండుమిరపకాయ ఘాటు భలే తగులుతోంది. అసలు ఆ ఎండుమిరపకాయ ఎంత కారం ఉంటే ఒక చిన్న ఎండుమిరపకాయ ఎంత స్పైస్గా ఉందో ఆ ఘాటు తగులుతోంది. చప్పగా ఉంది కూర. పాల టేస్ట్ బాగా వస్తుంది. ఆ పాలు దగ్గర పడి ఆ పాలు థిక్గా దగ్గర పడి ఆ పాల రుచి బాగా వస్తుంది. బాగుంది. మసాలా కూరలు కారం ఇది బాగా మసాలా కావాలి, దట్టంగా ఎర్రకారం బోళ్ళంత పడాలి, బోళ్ళని పచ్చిమిరపకాయలు పడాలి. అలాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ కూర నచ్చకపోవచ్చు. సాత్వికంగా పాలు వేసి పొట్లకాయ వేసి వండినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్గా అడగకుండా చేశాను. అయ్యో అమ్మలేదు, అత్తగారు ఫ్లైట్ ఎక్కారు అని. బట్ బాగుంది. సాఫ్ట్గా మృదువుగా, ఏమంటారు, మసాలా కూర అయితే కాదు. సో మసాలా కూరల వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ భలే ఉంది. నాకైతే గుడ్, నైస్ సాత్విక ఆహారం, రైస్ అండ్ పొట్లకాయ పాలకూర. మీరు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అంటే చేసి ఎంజాయ్ చేయండి కూర. సరే.